నేను ఆర్టీఎఫ్ వాళ్ళకి ఒక ఛాలెంజ్ విసురుదాం అనుకుంటున్నాను. ఏంటా ఛాలెంజ్ అంటే, మీరు నిజంగా క్రైస్తవులైతే, యథార్థవంతులైతే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోని మీ ఛానల్లో ఆ లింక్ని, ఈ వీడియో లింక్ని మీరు పోస్ట్ చేయండి. అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, వీళ్ళ ఫస్ట్ వీడియో ఎంత అద్భుతంగా ఉంటుందో అని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి ఆర్టీఎఫ్ వాళ్ళు రీచ్ కాలే. ఇంత సిల్లీగా చేశారేంటి అని పొట్టబట్టుకొని నవ్వుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. మళ్ళా ఎన్ని పిలిచి మళ్ళా అబద్ధం ఆడారు, మళ్ళా ఎక్స్పోజ్ అయ్యారు అబద్ధం ఆడి. ఎంత దారుణమైన అబద్ధం ఆడారో మీకు నేను ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను. నిన్న వీడియో వాళ్ళ లైవ్ చూసి పొట్టబట్టుకొని నవ్వడం తప్ప నాకు ఇంకొక మార్గం కనిపించలే. 5 గుడ్డోళ్ళు ఒక పిచ్చోని దగ్గర కూర్చొని పిచ్చోని మాటలు విన్నట్టు నాకు అనిపించింది. అది ఎందుకో మీకు నేను ఈ వీడియోలో స్పష్టంగా నిరూపిస్తాను. ఇతను అబద్ధాలు ఆడతాడు, ఇతన్ని పిలిపిస్తే పచ్చి అబద్ధాలు మన ఛానల్ నుంచి టెలికాస్ట్ అవుతాయి, మనం కూడా వాటిని ఒప్పుకోవాల్సి వస్తుందని తెలిసి కూడా మళ్ళా వీడియో పెట్టి మళ్ళా అబద్ధాలు ఆడారు. అరే ఎంత ఎంత దారుణమండి ఇది. కనీసం జాగ్రత్త పడొద్దా? అంటే వీళ్ళు ఓఫీర్ గారు చెప్పని మాటను కూడా చెప్పాడని పోర్ట్రే చేసి ఓఫీర్ గారు ఒక అబద్ధీకుడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం పని మీరు ఆలోచించండి. జోనథన్ నాయక్, యు ఆర్ వెరీ గ్రేట్ ఇన్ క్రియేటింగ్ లైస్. అబద్ధాలు సృష్టించడంలో నువ్వు పిహెచ్డి చేసావయ్యా. అంటే ఒక వ్యక్తి మీద ద్వేషం ఏర్పడితే ఆ వ్యక్తిని తప్పుగా చూపించడానికి ఎంతకైనా ఒక వ్యక్తి దిగజారుతాడు అనడానికి ఇది చాలా మంచి నిదర్శనం. అయినా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, మీరు ఆలోచించండి. వీళ్ళు యుగాంతం పుస్తకం మీద విశ్లేషణ చేసిన మహానుభావులు కదా. ఈ మహానుభావుడు ఒక విషయం చెబుతున్నప్పుడు మీరు రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ చేశారు. ఇతను చెప్పింది తెలుగులో ఉన్న యుగాంతం బుక్లో అలానే ఉందా లేదా అనేది జాన్ క్రిస్టోఫర్ గారు మీరు చూసుకోవద్దండి. ఈ ఎపిసోడ్ ద్వారా ఓఫిరిజం మూలాలు బయటపడలే, ఓఫిరిజం ఫలాలు బయటపడలే, ఆర్టీఎఫ్ మూలాలు ఆర్టీఎఫ్ ఫలాలు బయటపడ్డాయి. వెల్కమ్ టు థియోలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళక ముందు నేను ఆర్టీఎఫ్ వాళ్ళకి ఒక ఛాలెంజ్ విసురుదాం అనుకుంటున్నాను. ఏంటా ఛాలెంజ్ అంటే, మీరు నిజంగా క్రైస్తవులైతే, యథార్థవంతులైతే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోని మీ ఛానల్లో ఆ లింక్ని, ఈ వీడియో లింక్ని మీరు పోస్ట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళక ముందు ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలని నేను అనుకుంటున్నాను. థియోలాజికల్ ట్రూత్స్ అనే ఈ ఛానల్లో ఇంకా అనేకమైన సత్యాలను మీ ముందుకు తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. కార్యక్రమం పేరు ఈ తరం బెరయ. బైబిల్ గ్రంథంలో బెరయ పట్టణస్థులు పౌలు బోధలను పరీక్షించారు. అలాగే ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేక మంది పెద్దలు చేస్తున్న బోధలను గౌరవప్రదంగా వాళ్ళని ప్రేమిస్తూనే వారు చెప్తున్న వాటిలో ఉన్న లేఖన విరుద్ధమైన విషయాలను చూపించి అందరికీ తెలియపరిచి సత్యంలోకి అనేక మందిని నడిపించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ వీడియోస్లో ఎవరిని కూడా ఎక్స్పోజ్ చేయటం, రోస్ట్ చేయటం మా ఉద్దేశం కాదు. కేవలం సత్యాన్ని అనేకులకు చూపించటమే మా యొక్క ఉద్దేశంగా ఆ సిరీస్ చేయబోతున్నాం. సో ఈ సండే నుంచి ఆ సిరీస్ స్టార్ట్ అవుతాయి. ఈ తరం బెరయ అనే టైటిల్ మీద ఈ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే నిన్నటి దినాన అంటే 22 జూలై 2026 ఆర్టీఎఫ్ వాళ్ళు ఓఫిరిజం మూలాలు వాటి ఫలాలు అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, వీళ్ళ ఫస్ట్ వీడియో ఎంత అద్భుతంగా ఉంటుందో అని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి ఆర్టీఎఫ్ వాళ్ళు రీచ్ కాలే. ఇంత సిల్లీగా చేశారేంటి అని పొట్టబట్టుకొని నవ్వుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. అయితే ఈ వీడియోలో, వీళ్ళు చేసిన నిన్నటి దినాన వీడియోలో ఏదైతే ఉందో, వీళ్ళు వీడియోని రికార్డ్ చేసి దాన్ని టెలికాస్ట్ చేశారు. ఎందుకు చేశారు తెలుసా? ఆల్రెడీ మనం చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో వీళ్ళు లైవ్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు నోరు జారిన మాటలన్నింటినీ బయట పెట్టాం. అయితే దానికి కొద్దిగా భయం వేసింది వీళ్ళకి. ఎందుకంటే ఈ మాస్టర్ గారికి లెక్కలు రావు కదా, ఈయనకి లెక్కలు రావు, ఈయనకేమో తెలుగు రాదు. పుసుక్కుని ఏమన్నా నోరు జారితే మళ్ళీ దాన్ని పట్టుకుంటారేమో అని చెప్పి 1-2 సార్లు మళ్ళీ ఎగ్జామిన్ చేసుకొని వీడియో వదులుతున్నారు. మంచిదే, మీరు జాగ్రత్త పడడం తప్పేం లేదు. అయితే ఇది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఉంది. నిన్నటి చర్చలో సారాంశం ఏంటిదంటే, ఆర్టీఎఫ్లో ఉన్న పెద్దలలో ఒకటైన మన జానీ క్రిస్టోఫర్ గారు అబద్ధం చెప్పానని ఒప్పేసుకున్నాడు.
నిన్నటి వీడియోలో అబద్ధం చెప్పేశానని ఒప్పేసుకున్నాడు. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు వీళ్ళు మళ్ళీ. ఏంటా మిస్టేక్ అంటే ఈ ప్రబుద్ధుణ్ణి పిలవటం. ఎందుకు మళ్ళా వీళ్ళు ఈయన్ని పిలిచి మిస్టేక్ చేశారనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నాలుగో సంగతి ఏంటంటే మళ్ళా ఈయన్ని పిలిచి మళ్ళా అబద్ధం ఆడారు, మళ్ళా ఎక్స్పోజ్ అయ్యారు అబద్ధం ఆడి. ఎంత దారుణమైన అబద్ధం ఆడారో మీకు నేను ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను. నిన్న వీడియో వాళ్ళ లైవ్ చూసి పొట్ట పట్టుకొని నవ్వడం తప్ప నాకు ఇంకొక మార్గం కనిపించలే. అసలు నవ్వు ఆపుకోలేకపోయాను నేను వీడియో చూసినంతసేపు. అరే ఇంత తెలివి తక్కువగా ఉంటారా? టోటల్ చర్చ చూశాక, నిన్నటి దినాన టోటల్ చర్చ చూశాక నాకేమర్థమైందంటే 5 గుడ్డోళ్ళు, మొత్తం 1 2 3 4 5 5 గుడ్డోళ్ళు ఒక పిచ్చోని దగ్గర కూర్చొని పిచ్చోని మాటలు విన్నట్టు నాకు అనిపించింది. అది ఎందుకో మీకు నేను ఈ వీడియోలో స్పష్టంగా నిరూపిస్తాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళక ముందు నా విషయాల గురించి మాట్లాడే ముందైనా, వీళ్ళ సంగతుల గురించి మాట్లాడే ముందైనా, వీళ్ళు మాట్లాడిన వీడియో దగ్గర, ఆ వీడియో కింద, వీళ్ళు మాట్లాడిన వీడియో కింద ఒక 2 కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి. ఆ కామెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే ఒక 2 కామెంట్స్ నన్ను ఆకర్షించాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ కామెంట్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. మన జాన్ క్రిస్టఫర్ గారి గురించి ఒక బ్రదర్ రాంబాబు కే అట చాలా మంచి రైమ్ ప్లే చేశాడు. ఈ రైము ఈ వీడియోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చదువుతాను, వినండి. జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ లైస్ ఎస్ పప్ప, టెల్లింగ్ ట్రూత్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ హెల్ హెల్ హెల్. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పారండి రాంబాబు గారు. నిజంగా ఈ జానీ జానీ ఎస్ పప్ప అనే రైము ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా జాన్ క్రిస్టఫర్ గారికి సూట్ అయిపోద్ది. ఈ వీడియో చూశాక అరే నిజమే కదా, ఈ రైమ్ జాన్ క్రిస్టఫర్ గారికి సూట్ అయింది కదా అని మీరే అనుకుంటారు. అనుకున్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకొక కామెంట్ చూద్దాం. అదేంటంటే మన జాన్ క్రిస్టఫర్ గారు అభిమాన్ అనుకుంటా కిరణ్ కుమార్ గారు అట. కిరణ్ కుమార్ గారు మీకోసమే చెప్తున్నాను నేను. ఈ వీడియో మొత్తం చూడండి, యూ విల్ ఎంజాయ్ ద వీడియో డెఫినెట్లీ. అయితే కిరణ్ కుమార్ గారు పెట్టింది ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఆయనట చాలా వెయిట్ చేస్తున్నాడట ప్రోగ్రామ్ కోసం. ఐ వాచ్డ్ ఆల్ ద ఎలిగేషన్స్ మేడ్ బై ఓఫిర్ మినిస్ట్రీస్ అగెయిన్స్ట్ ఆర్టీఎఫ్. అన్ని వాచ్ చేసేటట్టు. అయితే ఇది కూడా వాచ్ చేయి. జాన్ క్రిస్టఫర్ అన్న ఐ ట్రూలీ అడ్మైర్ యూ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ ఆర్టీఎఫ్ అని ఓ పెద్ద మెసేజ్ పెట్టాడు. జాన్ క్రిస్టఫర్ గారిని అడ్మైర్ చేస్తాడట. మరి ఈ వీడియో చూసాక కూడా మీరు అడ్మైర్ చేస్తారో లేదో నాకు నా ఛానల్లోనే ఇప్పుడు ఈ వీడియో కిందనే కామెంట్ చేయండి. అయితే ఇతను అబద్ధాలు ఆడతాడు, ఇతన్ని పిలిపిస్తే పచ్చి అబద్ధాలు మన ఛానల్ నుంచి టెలికాస్ట్ అవుతాయి, మనం కూడా వాటిని ఒప్పుకోవాల్సి వస్తుందని తెలిసి కూడా మళ్ళా వీడియో పెట్టి మళ్ళీ అబద్ధాలు ఆడారు. అరే ఎంత దారుణమండి ఇది. కనీసం జాగ్రత్త పడొద్దా? రికార్డింగ్ చేసుకున్నారు, జాగ్రత్తగా చూసుకున్నారు, రైట్ ఆర్ రాంగ్ అని. టెలికాస్ట్ చేసే ముందైనా ఇది ఇలాగ ఉన్నదా లేదా అనేది చూసుకోరా మీరు? కొద్దిగా జాగ్రత్త పడండి. ఆర్టీఎఫ్ వాళ్ళు మళ్ళా అబద్ధాలు ఆడారని ఎన్నిసార్లు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయాలి నేను? చూద్దాం ఇప్పుడు. అయితే ఇంకొక ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. ఏంటంటే మీరు ఆర్టీఎఫ్ తో నాతో చెప్పినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఆయన రాసిన పుస్తకములో ఆస్వాల్డ్ జే స్మిత్ గారి పేరు తీసుకున్నారు. అది నేను ఆ పుస్తకం తీసుకొని చూశాను, అందులో అది లేదు అని మీరు చెప్తే వాళ్ళు ఆ పుస్తకం యొక్క కాపీస్ తీసుకొచ్చి చూపించారు. చూపించి ఇందులో ఉంది అని రుజువు చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు ఏంటి ఈ విషయం అంతా అంటే ప్రేక్షకులకు అర్థమయ్యేట్టు చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వారు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు అనే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఓఫిరిస్టులు అనేది చాలా చాలా తేటతల్లంగా నాకు అర్థమైపోయింది. చూశారు కదా ఏమన్నాడు? ఓఫిరిస్టులట కన్నులుండి చూడరట, చెవులుండి వినరట. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఈ చర్చ దీనికి ఒక టైటిల్ ఇస్తే 5 గుడ్డోళ్ళు ఒక పిచ్చోని కూర్చోబెట్టుకొని డిస్కషన్ చేసినట్టుంది అనేది నేను చెప్పాను. అది ఇప్పుడు నేను నిరూపిస్తాను. చాలా జాగ్రత్తగా వీడియో చూడండి. గుడ్డోళ్ళు ఓఫిరిస్టులా లేకపోతే ఆర్టీఎఫ్ వాళ్ళా అనేది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది.
ఎందుకంటే ఆ రోజు మీకు చెప్పినటువంటి మాట, నేను లేవనెత్తినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, సో ఆ డిబేట్కి యాంకర్గా వ్యవహరించినటువంటి చిట్టి యాంకర్ ఒక అమ్మాయి ఉందండి, మీరు చూసే ఉంటారు. అయ్యో, షీ డిడ్ క్యాచ్ మై క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. ఆ ప్రశ్నని ఆమె సరిగ్గా విన్నది, 1-2 సార్లు చక్కగా విన్నది. అమ్మాయి కొంచెం చదువుకున్న అమ్మాయినండి. అండ్ షీ డిడ్ ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ రైజ్ ద క్వశ్చన్. చూశారు కదా, ప్రశ్న సరిగ్గా విన్నదట. అయితే ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. అసలు ఆ ప్రశ్న రైటో కాదో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఒకసారి వినండి సార్. ప్రశ్న ఏంటంటే, నిమ్రోదు ఆత్మ బాటమ్లెస్ పిట్ నుండి, అగాధ కూపంలో నుండి నిమ్రోదు ఆత్మ అంటే అబద్ధ క్రీస్తులోకి వస్తది అనే మాట పలానా బుక్ లో ఉంది, ఆ ఆథర్ వచ్చేసి ఆస్వాల్డ్ జే స్మిత్, ఆ బుక్ లో ఉంది అని రంజిత్ ఓఫిర్ గారు క్లెయిమ్ చేశారు. సో ఇక్కడ ఎగ్జిట్ మినిస్ట్రీస్ ఒక బ్రదర్ అక్కడ ఆర్టీఎఫ్ లో మాట్లాడుతున్న ఆయన ఏం చెప్పారంటే, అది నేను న్యూ వర్షన్ తెప్పించుకొని చూసాను, దాంట్లో లేదు. ఓల్డ్ వర్షన్ తెప్పించుకొని చూసాను, దాంట్లో కూడా లేదు. ఒక సేవకుడు ఒక బుక్ రాసి దాంట్లో ఉన్నది అతను ప్రూవ్ చేయలేకపోతే అతను అబద్ధ సేవకుడే కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఇది ఉందా ఈ బుక్? అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పారా, రంజిత్ ఓఫిర్ గారు చెప్తున్నది ఆయన చెప్తుంది కరెక్టా, ఆయన అబద్ధం చెప్పారా, సత్యం చెప్పారా? అది మీరు ప్రూవ్ చేయండి సార్. క్వశ్చన్ అదే కదండి జాన్ గారు? క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. జొనతన్ నాయక్ వేసిన ప్రశ్న ఏంటంటే, నిమ్రోదు ఆత్మ బాటంలెస్ పిట్ నుండి ఈ సిరియా రాజు శరీరములో దూరింది అనే మాటని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పారని ఓఫిర్ గారు క్లెయిమ్ చేశాడు. ఆ క్లెయిమింగ్ అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నిమ్రోదు ఆత్మ సిరియా రాజు శరీరంలో దూరుతుంది అని చెప్పిన మాట ఆస్వాల్డ్ జే స్మిత్ గారు పుస్తకంలో లేదు. అది నేను అడిగిన ప్రశ్న అని చూపించడానికి ప్రయత్నం చేశాడు. సో ఇంకా విందాం. ఎగ్జాక్ట్లీ నేను she got it right. Yeah, వాట్ రైట్లీ. అందుకే నువ్వు గాట్ రైట్లీనో రాంగ్లీనో ఇప్పుడు నీకు చూపిస్తాగా. నీకు చిట్టి యాంకర్ షీ గాట్ ద క్వశ్చన్ రైట్లీ. నేను చెప్పింది ఏంటంటే, ద స్పిరిట్ ఆఫ్ నిమ్రోదు ఆత్మ సిరియా రాజు యొక్క శరీరంలో పరకాయ ప్రవేశం యొక్క ప్రస్తావన ఆస్వాల్డ్ జే స్మిత్ గారు తన గ్రంథంలో చెప్పలేదు. ఈ మాట నేను ఓఫిర్ గారితో సంభాషించాననే విషయం కదా నేను చెప్పాను. సో ఇప్పుడు మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను ఈ జొనతన్ నాయక్ అనే వ్యక్తి ఎంత మోసగాడు అంటే, ఇతను చెప్పే మాటలు ఎంత దారుణమైన అబద్ధాలో నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఇతను ఇంత మోసగాడు కాబట్టే ఓఫిర్ మినిస్ట్రీస్లోంచి బయటికి వెళ్ళారు. ఎందుకంటే ఓఫిర్ గారు చెప్పని మాటని ఓఫిర్ గారు చెప్పాడని దానికి పులిమి మరలా దాన్ని ఓఫిర్ గారు కరెక్ట్ చేసుకున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు జోనథన్. దానికి సహకరిస్తున్నారు ఆర్టీఎఫ్. సో ఒక వ్యక్తి మీద ఇంత ద్వేషం పెట్టుకొని మళ్ళీ మేము ప్రేమతో చర్చకు వెళ్ళాము అని ఎలా చెప్తారండి? ఇప్పుడు చూద్దాం. అసలు ఓఫిర్ గారు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పిన స్టేట్మెంట్ విషయంలో అసలు ఓఫిర్ గారు ఏం చెప్పారు అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తెలుగు బుక్ యుగాంతం తెలుగు పుస్తకంలో 119వ పేజీలో ఈ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. మీ దగ్గర యుగాంతం బుక్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. 119th పేజ్లో ఇంతకు ఏం జరిగింది అనే చాప్టర్. ఇంతకు ఏం జరిగింది అనే చాప్టర్లో ఓఫిర్ గారు ఆ బాటంలెస్ పిట్లో అంటే అగాధ కూపములో నుండి ఒక ఆత్మ బయటికి రాబోతుంది. సిరియా రాజు పునరుద్ధానం చెందలేదు, యాక్చువల్గా సిరియా రాజు దేహములో ఇంకొక ఆత్మ దూరింది అనే విషయాన్ని చెబుతూ ఇంతకు ఏం జరిగింది అనే చాప్టర్ రాశారనమాట. ఆ చాప్టర్లో ఎన్నో సంగతులు చెప్తూ వచ్చారు. బాటంలెస్ పిట్ నుండి అగాధ కూపం నుండి ఆ ఆత్మ బయటకు వచ్చిందని చెబుతూ ఈ 119వ పేజీలో స్టార్ట్ అయిన సబ్జెక్ట్ని 120వ పేజీలో ఎండ్ చేశారనమాట. ఎండ్ చేస్తూ రాసిన మాట, సిరియా రాజు మృత శరీరాన్ని ఆవేశించింది వేరొక ఆత్మ. ఆ ఆత్మ దశాబ్దాల తరబడి కాదు సహస్రాబ్దాల తరబడి
ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. సో ఇక్కడ ఓఫీర్ గారు చెప్తుంది ఏంటి? బాటంలెస్ పిట్ నుండి ఒక ఆత్మ బయటకు వచ్చింది అనే అంశాన్ని ఓఫీర్ గారు చెప్తున్నారు. సో ఆ అంశాన్ని గురించి చెబుతూ బాటంలెస్ పిట్, అగాధ కూపము నుండి ఒక ఆత్మ బయటకు వచ్చింది అనే విషయాన్ని ఓఫీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ విషయం చాలామందికి నమ్మశక్యం కానిదిగా కనిపించవచ్చు. ఈ సంభవం సరిగ్గా ఇలాగే జరుగుతుంది. ఏ సంభవం? అగాధ కూపంలో నుండి ఒక ఆత్మ పైకొస్తుంది అనే సంభవం ఇలాగే జరుగుతుందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు. తన గ్రంథం ప్రాఫెసీ వాట్ లైస్ ఎహెడ్ లో వ్రాశాడు. సో ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పింది ఏంటి? బాటంలెస్ పిట్ నుండి ఒక ఆత్మ బయటకు వస్తుందని. ఓఫీర్ గారు కూడా ఆ విషయాన్నే చెబుతూ బాటంలెస్ పిట్ నుండి ఒక ఆత్మ బయటకు వస్తుందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పారని చెప్పారు. అయితే ఆ ఆత్మ ఎవరిది అనే చాప్టర్ దాని తర్వాత స్టార్ట్ అయింది. చూడండి, ఆ దుష్ట ఆత్మ ఎవరిది, ఎవరా ఆత్మ, ఈ విషయం చెప్పిన తర్వాత ఈ చాప్టర్ స్టార్ట్ అయింది. నిమ్రోదు ఆత్మే సిరియా రాజు దేహంలో దూరింది అని చెప్పింది ఓఫీర్ గారు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు కాదు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పింది ఏంటిది? ఒక ఆత్మ, దుష్టాత్మ ఆ యొక్క బాటంలెస్ పిట్ నుండి బయటకు వస్తుంది, అది చెప్పాడు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు. అది చెప్పాడనే ఓఫీర్ గారు రాశాడు. కానీ ఈ మోసగాడు, ఈ పిచ్చివాడు చెబుతున్న మాట ఏంటి అంటే, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నిమ్రోదు ఆత్మ బయటకు వచ్చిందని చెప్పినట్టు ఓఫీర్ గారు చెప్పారు అని ప్రాపగేట్ చేస్తున్నాడు. అంటే చూడండి ఎంత మోసగాడు. ఓఫీర్ గారు యుగాంతము గ్రంథములో నిమ్రోదు ఆత్మ వచ్చిందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పినట్టు రాయలేదు. అందరూ గమనించండి. ఈ ఆర్టీఎఫ్ అందుకే అబద్ధాల సంస్థని ఫస్ట్ నుంచి నేను మొత్తుకునేది ఇందుకే. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అలా రాశారని ఓఫీర్ గారు రాయలే. ఓఫీర్ గారు రాసింది ఏంటంటే, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అగాధ కూపంలో ఉండి ఒక ఆత్మ బయటకు వస్తుందని నమ్మారు, అది రాశారు అనే విషయాన్ని ఓఫీర్ గారు చెప్పారు. అంటే వీళ్ళు ఓఫీర్ గారు చెప్పని మాటను కూడా చెప్పాడని పోర్ట్రే చేసి ఓఫీర్ గారు ఒక అబద్ధీకుడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం పని మీరు ఆలోచించండి. జోనథన్ నాయక్, యు ఆర్ వెరీ గ్రేట్ ఇన్ క్రియేటింగ్ లైస్. అబద్ధాలు సృష్టించడంలో నువ్వు పిహెచ్డి చేసావయ్యా. నీలాంటి వాడిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళే కొట్టించుకుంటున్నారు ఆర్టీఎఫ్ వాళ్ళు. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. అంటే ఒక వ్యక్తి మీద ద్వేషం ఏర్పడితే ఆ వ్యక్తిని తప్పుగా చూపించడానికి ఎంతకైనా ఒక వ్యక్తి దిగజారుతాడు అనడానికి ఇది చాలా మంచి నిదర్శనం. సో ఆర్టీఎఫ్ వాళ్ళు జోనథన్ నాయక్ని పిలిపించి మరీ అబద్ధాలను వాళ్ళ ఛానల్ ద్వారా చూపిస్తున్నారు. ఇది చాలా క్లియర్ కట్గా ఇక్కడ నిరూపణ అయిందనమాట. అయితే మరి ఓఫీర్ గారు ఇంగ్లీష్ పుస్తకంలోంచి ఆ విషయాన్ని ఎందుకు తీసేశాడు అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారి స్టేట్మెంట్ని ఇంగ్లీష్ పుస్తకంలోంచి ఎందుకు తీసేశాడు అంటే, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే, ఏ పుస్తకంలోనే విషయాన్ని పలానా ఆథర్ రాశాడు, పలానా పుస్తకంలో రాశాడు అని ఆ భాషకు సంబంధించిన పుస్తకంలో మనం రివీల్ చేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అడిగి రాయాలి. ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్లోకి రాకపోయి ఉండొచ్చు, వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒకవేళ మనం పుస్తకంలో ఈ విషయాన్ని ఇలా రివీల్ చేస్తే వాళ్ళు దాని మీద కాపీరైట్ వేసే అవకాశం ఉంది. అందుకు ఓఫీర్ గారు ఇంగ్లీష్ పుస్తకంలో ఆ ప్రస్తావనని ప్రస్తావించి ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. అయితే దీన్ని తీసుకొచ్చి ఏం చెప్తున్నారు, ఓఫీర్ గారు ఇంగ్లీష్ పుస్తకంలో దీన్ని ప్రస్తావించలేదు అంటే ఆర్టీఎఫ్ వారు చెప్పిన దానికి ఓఫీర్ గారు లొంగిపోయాడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీఎఫ్ వాళ్ళు, జోనథన్ నాయక్. వీళ్ళు వేసిన ప్రశ్నే తప్పు. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఓఫీర్ గారు తప్పని చూపించడానికి ప్రయత్నం చేస్తావు. అందుకే చెప్పే కదా, 5 గుడ్డోళ్ళు ఒక పిచ్చోడిని కూర్చోబెట్టుకొని చేసిన డిస్కషన్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఓఫీరిజం మూలాలు ఫలాలు. కాబట్టి ఇది తేటతెల్లం అయిపోయింది. ఆర్టీఎఫ్ వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, పచ్చి అబద్ధాలు చెప్పేవాడిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే మన ఆర్టీఎఫ్ జాన్ క్రిస్టఫర్ గారు నేను మాట్లాడిన వీడియోలోని ఒక బిట్టు ప్లే చేశారు. ఏది పట్టుకోకుండా ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని, చూసారా వీడు సరిగ్గా చెప్పలేదు, చూసారా వీడు ఓఫీర్ గారిని బైబిల్ కంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారని చూపించే ప్రయత్నం చేశారు. అయితే దానికి నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను.
నా వీడియోస్లో మీరు చూడొచ్చు, ఓఫిర్ గారు దేవుడా అనే టైటిల్ ఉన్న వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాం. అయినా ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఒకసారి ఆ జాన్ క్రిస్టఫర్ గారు నా గురించి ప్లే చేసిన వీడియో ఏంటో చూద్దాం. అయితే దానికన్నా ముందు ఒకటి రెండు ఉదాహరణలు మీకు చెప్పాలని నేను ఇష్టపడతాను. ఎందుకు ఆలోచన విధానం అంటున్నాము అని అంటే, మీకు ఇప్పుడు ఒక 3 క్లిప్స్ చూపిస్తాను. వాటిలో వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు పలుకుతా ఉన్నటువంటి మాటలు వింటేనే మీకు అర్థమవుతుంది ఇది ఎంతవరకు వాక్యానుసారం అని. ఒక ఆయన అంటాడు, బైబిలే మీకు అర్థం కాలేదు, ఓఫిర్ ఎలా అర్థం అవుతాడు అని. సాయికృష్ణ గారు ఎంత దారుణం అండి. దీన్ని అజ్ఞానానికి పరాకాష్ట అంటాం. మీకు బైబిల్ అసలు అర్థం కాలేదు, ఓఫిర్ గారు ఇంకేమర్థం అవుతుంది? చూసారా, ఈ విట్టి ప్లే చేశాడు అనమాట. నేను దీనికి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చా. ఏమని చెప్పాను? మీకు బైబిల్ అసలు అర్థం కాలేదు, ఓఫిర్ గారు ఏమర్థం అవుతాడు అనే స్టేట్మెంట్కి అర్థం ఏంటో నేను స్పష్టంగా చెప్పా. ఓఫిర్ గారు బైబిల్లోంచే మాట్లాడుతున్నాడు. బైబిల్ చెబుతున్న పై సంగతులే మీకు అర్థం కాలేదు, బైబిల్లో నుంచి మాట్లాడుతున్న ఓఫిర్ గారి మాటలు మీకు ఏమర్థం అవుతాయి? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. అయితే మీరు వక్రీకరణ బ్యాచ్ కదా, అట్లనే తీసుకుంటారు. మీరు ఇట్లా తీసుకుంటారని కూడా నేను ముందే ప్రకటించాను, కానీ మీరు అప్డేట్లో లేరు. దానికి మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక విషయం, ఆర్టీఎఫ్ వారు అబద్ధం ఆడారు, మరి ప్రాముఖ్యంగా జాన్ క్రిస్టఫర్ గారు అబద్ధం ఆడాడు అని నిరూపించుకున్నారు అనే సంగతి నేను చెప్పాను కదా. అయితే ఇక్కడ ఆర్టీఎఫ్ వాళ్ళు అబద్ధాన్ని నిరూపించుకోవటమే కాకుండా మన జోనథన్ నాయక్ గారు ఇండైరెక్ట్గా చాలా స్పష్టంగా ఆర్టీఎఫ్ వాళ్ళని బయలుదేవి ప్రవక్తలతో పోల్చాడండి. జోనథన్ నాయక్ గారు ఆర్టీఎఫ్ వాళ్ళని బయలుదేవి ప్రవక్తలతో పోల్చాడు. ఇప్పుడు అది మీకు చూపిస్తా. మరి ఆర్టీఎఫ్ వాళ్ళు మరి జోనథన్ నాయక్ని మరి ఎలా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. ముందు జోనథన్ నాయక్ చెప్పిన సంగతులను మనం చూద్దాం. అసలు డిస్కషన్స్ కి రావడానికి, ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఏ విధంగా ముందుకు వచ్చారు ఓఫిర్ గారు? అది ఎలా జరిగింది? మాకు బ్యాక్గ్రౌండ్ విషయాలు కొంచెం చెప్తారా? తప్పకుండా అండి. 2022 ఐ థింక్ యూ ప్రపోజ్ ద డిబేట్. దట్ మీలాంటి వాళ్ళు చర్చా వేదికలు లేకపోతే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఓఫిర్ గారిని పిలవడం కాదు. అసలు దీని యొక్క బేసిక్, దీని ఫౌండేషన్ ఏంటంటే, ఎందుకంటే ఇది ఏలియా మినిస్ట్రీ కదా. అంటే మీరు పిలిస్తే మేము రావడం కాదు. అంటే ఇప్పుడు నాకు ఎవరు ఏలియాగా కనిపిస్తున్నారు? ఇప్పుడు కర్మేలు కొండ మీదకి పిలిచింది ఏలియానా లేకపోతే బయలు ప్రవక్తలా? ఏలియా పిలిచాడు. చర్చకి పిలిచేవాడు ఏలియా, వేదికకి రమ్మని చెప్పేవాడు ఏలియా, తేల్చుకున్న రెండని పిలిచేవాడు ఏలియా. ఇక్కడేమో ఆర్టీఎఫ్ పిలుస్తుంది. ఏం చెప్తున్నానండి, మన మధ్య దేవుడు ఉన్నాడు, రేపు పరలోకంలో తీర్పు దినాన్ని కూడా ఈ మాట రావాలి. నేను దాన్ని ఒప్పుకోలేదు. ఇట్ ఈస్ నాట్ లాజికల్. అది మన దర్శనము కాదు, అది మన లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు యెహోవాయే దేవుడని నిరూపించుకోవాల్సిన అవసరం ఏలియాకుంది. కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు, అగ్నిని కురిపించాడు, కన్విన్స్ చేశాడు సమాజాన్ని. సో విన్నారు కదా జోనథన్ నాయక్ మాటలు. సో జోనథన్ నాయక్ స్టేట్మెంట్ ప్రకారం చర్చకు పిలిచేవాడు ఏలియా అండ్ చర్చకు వచ్చేవాడు బయలు ప్రవక్త. దీనిని నేను చెప్పలేదు, జోనథన్ నాయకే చెప్పాడు. దానిని తలకాయ యూపి యాక్సెప్ట్ చేసింది ఎవరు? మన జాన్ క్రిస్టఫర్ గారు. బాగా గుర్తుపెట్టుకోండి, పిలిచేవాడు ఏలియా, వచ్చేవాడు బయలు ప్రవక్త. ఇప్పుడు ఏలియా ఎవరు, బయలు ప్రవక్తలు ఎవరు అనేది ఆర్టీఎఫ్ జాన్ క్రిస్టఫర్ గారి మాటల్లో, అంత మాత్రమే కాదు మన జోనథన్ నాయక్ గారి మాటల్లో కూడా. మరి మినిస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోయి, జోనథన్ నాయక్ గారు మినిస్ట్రీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి ఓఫిర్ గారు ఏలియాలను తయారు చేస్తున్నాడని మళ్ళీ నిరూపిస్తున్నాడు. ఆ మాట ఇప్పుడు జోనథన్ నాయక్ గారి మాటల్లో, అంత మాత్రమే కాదు మన జాన్ క్రిస్టఫర్ గారి మాటల్లో కూడా స్పష్టంగా మనం తెలుసుకుందాం. మాకు అనుసంధానకర్తగా ఉన్నటువంటి జేమ్స్ జగదీష్ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా నాకు బాధ కలిగించాయి. ఎందుకు అని అంటే, ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్ ఇది, యుగాంతం పుస్తకం స్టడీ చేయాలని, దాన్ని అనలైజ్ చేయాలని. కాబట్టి అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను. సో చాలా స్పష్టంగా జాన్ క్రిస్టఫర్ గారు ఇక్కడ రివీల్ చేస్తున్నారు. ఏమని అంటే, ఆయన తీసుకొచ్చిన ప్రపోజలే ఇది అని చాలా స్పష్టంగా అన్నారు జాన్ క్రిస్టఫర్ గారు. సో అకార్డింగ్ టు జోనాథాన్స్ డెఫినిషన్, చర్చకు పిలిచేవాడే ఏలియా అంటే అప్పుడు జేమ్స్ జగదీష్ గారు ఏలియా అవుతారు కదండి.
సో జేమ్స్ జగదీష్ గారిని తయారు చేసింది ఎవరు? ఓఫిర్ గారు. అందుకే ఓఫిర్ గారు చెప్పాడు ఏమనంటే, నేను ఏలియాలను తయారు చేసే వ్యక్తిని అన్నాడు, తయారు చేసి చూపించాడు, దాన్ని మీరు ఒప్పుకున్నారు. మీరు మాత్రమే కాదు, జాన్ క్రిస్టఫర్ గారు, మీతో పాటు జొనతాన్ నాయక్ గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకోవటమే కాదు, మిమ్మల్ని కూడా బయలు ప్రవక్తలు అన్నాడు. చూపిస్తాం మేము. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళని జోనతాన్ గారు ఎంత అద్భుతంగా చూపించారో, ఎంత అద్భుతంగా వారిని బయలుదేవతా ప్రవక్తలను చూపించారో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ డిస్కషన్ ప్రపోజల్ జేమ్స్ జగదీష్ నుండి ఆర్టీఎఫ్ వారి దగ్గరికి వచ్చింది. ఇది అవునంటారా కాదంటారా బ్రదర్ మీరు? అవును. చూడండి చూడండి చూడండి, ఇప్పుడు అసలు వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఫస్ట్ ప్రపోజల్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందట? జేమ్స్ జగదీష్ దగ్గర నుంచి వచ్చింది. అవునా కాదా బ్రదర్ అని అడుగుతున్నాడు. అంటే మరి నువ్వు ఇంతకుముందు చెప్పిన మాటల మీద నువ్వు స్టాండ్ అయ్యలేవు కదా. ఇంతకుముందు ఏం చెప్పావు నువ్వు? చర్చకు పిలిచేవాడు ఏలియా, ఆర్టీఎఫ్ చర్చకు పిలిచింది అన్నావు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నావు? జేమ్స్ జగదీష్ గారు ప్రపోజల్లోకి తీసుకొచ్చారు అంటే నువ్వు అన్న మాటల ప్రకారం ఇక్కడ ఏలియా ఎవరండి? మిస్టర్ జోనతాన్ నాయక్ గారు, ఏలియా ఎవరు? ఏలియా ఎవరంటే జేమ్స్ జగదీష్ గారు ఏలియా మీ మాటల ప్రకారం. ఆ ఏలియాని తయారు చేసింది ఎవరు? ఓఫిర్ గారు. ఇంకా చూద్దాం. జేమ్స్ జగదీష్ మీ దగ్గరకు వచ్చి, అయ్యా ఈ గ్రంథాన్ని మీరు విశ్లేషణ చేయండి, నేను ఓఫీర్ గారిని తీసుకొస్తాను. సో దిస్ వాజ్ ద ప్రపోజల్ ఫ్రమ్ జగదీష్ టు ఆర్టీఎఫ్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ బ్రదర్? ఎస్. చూసారా? దిస్ వాజ్ ద ప్రపోజల్ ఫ్రమ్ జగదీష్ టు ఆర్టీఎఫ్. అంటే ఆర్టీఎఫ్ వాళ్ళు చర్చకు వచ్చారు. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న ఒక సేవకుడైన జేమ్స్ జగదీష్ గారు చర్చకు పిలిచారు. అకార్డింగ్స్ టు జోనతాన్స్ డెఫినిషన్, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, చర్చకు పిలిచేవాడు ఏలియా, వచ్చేవాడు బయలుదేవతా ప్రవక్తలు. సో టోటల్ ఆర్టీఎఫ్ బయలుదేవతా ప్రవక్తలని మన జోనతాన్ నాయక్ గారు వివరించి స్పష్టంగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. అది చూసే కన్నులు మన జాన్ క్రిస్టఫర్ గారికి లేవు, మొత్తం ఆర్టీఎఫ్ టీంకి లేవు. అందుకే వాళ్ళు కూడా దానికి పాపం ఏం చేస్తారు మరి, తలకాయ ఊపుతున్నారు. అదండి మీ పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ని కూడా మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటా పాయింట్ అంటే, EU యొక్క ప్రోడక్టే ఈ ఆర్టీఎఫ్. అంటే ఈ ఆర్టీఎఫ్ యొక్క ఆలోచన ధోరణి అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇవాంజలికల్ యూనియన్ EU అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది నేను చెప్పిన మాట కాదు, వీళ్ళు చెప్తున్న మాట. చూడండి. ఆన్ వాట్ బేసిస్ ఈ అప్రోచ్డ్ ద ఆర్టీఎఫ్ అండి? అంటే మిమ్మల్ని అంతకు ముందు చాలా వాచ్ చేస్తున్నాడు కదా, హీ సో కాల్డ్ ఎక్స్ ఏమంటారు EU కదా. చూసారా? హీ సో కాల్డ్ ఎక్స్ EU. సో వీళ్ళందరూ ఎవరు అంటే ఈ EUలో నుండి వచ్చిన సంస్థనే ఆర్టీఎఫ్. సో ఆర్టీఎఫ్ ఈజ్ ఏ కల్ప్రిట్ అండ్ ఆల్సో ఆర్టీఎఫ్తో పాటు EU, మరి EU యొక్క బై ప్రోడక్ట్ ఆర్టీఎఫ్ కాబట్టి EU ఈజ్ ఆల్సో ఏ కల్ప్రిట్. ఇప్పుడు ఇవాంజలికల్ యూనియన్లో ఉన్న పెద్దలందరూ కూడా మీరు రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈ ఆర్టీఎఫ్ చెప్తున్న అబద్ధాలన్నిటికీ EU కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అనే దాన్ని మీరు చెప్పాలి. ఎందుకంటే EU ఆర్టీఎఫ్ రెండు వేరు కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇవాంజలికల్ యూనియన్ ఈజ్ ఆల్సో ఏ కల్ప్రిట్. సో టోటల్గా ఆర్టీఎఫ్ వాళ్ళు మేము అబద్ధం ఆడామని ఒప్పుకున్నారు. ఎందుకంటే మన జోనతాన్ నాయక్ చెప్పిన దానికి ఎస్ 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 అన్నాడు కదా జాన్ క్రిస్టఫర్ గారు. ఏ విషయంలో? చర్చకు మీరే పిలిచారన్న విషయంలో. సో ఆర్టీఎఫ్ వాళ్ళు అబద్ధం ఆడారు, జోనతాన్ నాయక్ కూడా అబద్ధం ఆడాడు పబ్లిక్గా. రైట్, ఈ రెండు విషయాలను వాళ్ళు ఒప్పేసుకున్నారు. సో ఫైనల్గా ఆర్టీఎఫ్ వాళ్ళు, జోనతాన్, మొత్తం 6 ప్యానలిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్గా చేశారు. వీడియో మొత్తం పచ్చి అబద్ధాలే. వాళ్ళు అబద్ధాలు ఆడారని ఒప్పుకున్నారు అండ్ మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడారు. అందుకే చెప్పే కదా 5 గుడ్డివారు. అయినా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, మీరు ఆలోచించండి. వీళ్ళు యుగాంతం పుస్తకం మీద విశ్లేషణ చేసిన మహానుభావులు కదా. ఈ మహానుభావుడు ఒక విషయం చెబుతున్నప్పుడు మీరు రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ చేశారు. ఇతను చెప్పింది
తెలుగులో ఉన్న యుగాంతం బుక్లో అలానే ఉందా లేదా అనేది జాన్ క్రిస్టోఫర్ గారు మీరు చూసుకోవద్దండి. అంటే మీకు కళ్ళకు ఓఫీర్ గారి మీద ద్వేషంతో మీ కళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఓఫీర్ గారు ఏది చెప్పినా మీకు తప్పుగానే కనపడుతుంది. అందుకే చెప్పిన కదా, 5 గుడ్డివారు ఒక పిచ్చివాడిని కూర్చోబెట్టుకొని చర్చ చేశారు. ఇది ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఓఫిరిజం మూలాలు ఫలాలు. ఈ ఎపిసోడ్ ద్వారా ఓఫిరిజం మూలాలు బయటపడలే, ఓఫిరిజం ఫలాలు బయటపడలే, ఆర్టీఎఫ్ మూలాలు ఆర్టీఎఫ్ ఫలాలు బయటపడ్డాయి, చాలా స్పష్టంగా బయటపడ్డాయి. ఈ 5 చెప్పే కదా, ఈయనకి మ్యాథ్స్ రాదు, ఈయనకి తెలుగు రాదు. ఇక మరి తెలుగు వర్షన్ ఏమర్థమైందండి మీకు? నాకు అర్థం కాదు. ఈయనకేమో ఈయన చేసిన స్టేట్మెంట్స్ని ఈయన అపోజ్ చేస్తుంటాడు. విలియమ్స్ గారు సాయికృష్ణ చేసిన స్టేట్మెంట్స్ని అపోజ్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఇక మీకు ఏమర్థమవుతుంది? ఓఫీర్ గారు చెప్పింది ఏమర్థమవుతుందండి? కాబట్టి టోటల్గా వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ రా. అయితే చివరి ఆఖరిలో ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఓఫీర్ గారు అనని మాటను అన్నాడని చూపించే ప్రయత్నం చేశాడు జోనాథన్. చేసి అంతకుముందు అబ్బుల్ గారితో మాట్లాడిన ఆడియో, మళ్ళీ జోనాథన్తో మాట్లాడిన ఆడియో, మళ్ళీ అబ్బుల్ గారితో మాట్లాడిన ఆడియో ఈయన పెట్టాడు. పెట్టి ఏం పోర్ట్రే చేయడానికి ట్రై చేశాడంటే, జోనాథన్ గారు యథార్థవంతుడు, వచ్చి ప్రూఫ్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. ఓఫీర్ మినిస్ట్రీస్లో వాళ్ళే యథార్థవంతులు కాదు, ప్రూఫ్ చూపించడానికి రెడీగా లేరని పోర్ట్రే చేసే ప్రయత్నం చేశారు. నేను ఒక మాట చెప్పనా, ఇంత ధైర్యంగా ఇంత పబ్లిక్గా మీ 6 కలిసి ఓఫీర్ గారు అనని మాటని అన్నాడని చూపించే ప్రయత్నం చేసిన మీరు ఆర్థిక విషయాల్లో ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించి ఈయన కోట్లు దండుకోలేదు అని మీరు చూపించే ఛాన్స్ లేదంటారా? 100% ఉంది. అనని మాటనే అన్నాడని ఇంత పర్ఫెక్ట్గా చూపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఇన్ని అబద్ధాలు ఆడిన వాళ్ళు ఓఫీర్ గారి మీద ఎలిగేషన్ చేయడానికి ఒక ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ క్రియేట్ చేయలేరా? 100% క్రియేట్ చేస్తారు. సో ఆర్టీఎఫ్ని నమ్మడానికి లేదండి. ఓఫీర్ గారేమో 2 వీడియోస్ చూపించాడు మన జోనాథన్. ఓఫీర్ గారేమో జోనాథన్ నా కోసం కోట్లు వదులుకున్నాడని చెప్పాడు. సెక్రటరీ ఏమో జోనాథన్ కోట్లు దండుకున్నాడని చెప్తున్నాడు. వాళ్ళకే క్లారిటీ లేదన్నట్టు. క్లారిటీ లేదు కాదు, ఓఫీర్ మినిస్ట్రీస్లో నువ్వు ఉన్నప్పుడు కోట్ల రూపాయలు వదులుకున్నావనేది ఎంత నిజమో, ఓఫీర్ మినిస్ట్రీస్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా కోట్ల రూపాయలు ఆశించావనేది కూడా అంతే నిజం. ఇన్ని అబద్ధాలు చెప్పిన నువ్వు ఒక ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ క్రియేట్ చేయలేవా? ప్రపంచం ముందు నీ నిర్దోషిని అన్నట్టుగా నిన్ను నువ్వు పోర్ట్రే చేసుకోలేవా? ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఇది అందరూ గమనిస్తున్నారు. ఆర్టీఎఫ్ ప్యానలిస్టులు, ఈ 5 ఈ మహానుభావుడు, వీళ్ళందరూ పచ్చి అబద్ధికులండి. వీళ్ళందరి ముందు పబ్లిక్గా అబద్ధాన్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. కాబట్టి ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం గుర్తిస్తుందని నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో మాట్లాడుతూ జాన్ క్రిస్టోఫర్ గారు ఏమన్నారంటే, జేమ్స్ జగదీష్ గారికి నేను మెసేజ్లు పెట్టాను, చర్చకు రాలేదు, ఆయన ఒక ఉద్దేశం పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అబద్ధాలు ఆడాడు అని చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ విషయంలో కూడా ఇంతకుముందు వీడియోలో నేను రెస్పాన్స్ ఇచ్చాను, కానీ వీళ్ళు అప్డేట్లో లేరు కదా. ఇప్పుడు మళ్ళీ దాని మీద మీకు మళ్ళా క్లారిటీ ఇస్తాను. ఓఫీర్ గారు చర్చ ముగిస్తూనే చాలా క్లారిటీ ఇచ్చాడు. కానీ నేను చెప్పాను కదా 5 గుడ్డోళ్ళని, కాబట్టి గుడ్డివారికి అంత ఈజీగా విషయం కనపడదు కదా, మనం చూపించాలి. అందుకని ఓఫీర్ గారు చర్చ ఎండ్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు మీకు స్పష్టంగా మళ్ళీ ఒకసారి వినిపిస్తారు, వినండి. ఒక్క విషయం అండి, అంటే ప్లీజ్ లెట్ మీ ఫినిష్ విత్ 1 సెకండ్. మీరు అడగవలసిన బాధ్యత మాకున్నదన్నారు. మీ పేరే రైట్ థియాలజీ ఫోరం కాబట్టి అకార్డింగ్ టు రైట్ థియాలజీ ఫోరం రైట్ టైమ్ ఆఫ్ రాప్చర్ ఎప్పుడో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు బ్లాక్ అండ్ వైట్ లో పెట్టి రైట్ టైమ్ ఆఫ్ రాప్చర్ మీరు చెప్పాలి. ఇఫ్ యు ఆర్ రియల్లీ రైట్ థియాలజీ ఫోరం రైట్ టైమ్ ఆఫ్ రాప్చర్ చెప్పాలి. దాని గురించి నేను ప్రశ్నలు వేస్తాను, మీరు చెప్పాలి. ఓకే, వండర్ఫుల్. అదే ఇప్పుడు మేము ఆన్సర్ ఇవ్వడానికి ఇచ్చిన 3 రోజులు అయిపోయినాయి. నెక్స్ట్ మీరు మీ బిగ్గర్ ప్యానెల్ ఏదైతే ఉన్నారో ఆర్టీఎఫ్ లో అందరూ కూడా మీరు మాట్లాడుకొని టైమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ గురించి మెయిన్ ఇష్యూ, దాని గురించి సంఘానికి క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. ప్రభు 2వ రాకడ సమీపించింది కాబట్టి దాంట్లో క్లారిటీ సార్వత్రిక సంఘానికి మనం ఇద్దాము. కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, మేము ఇచ్చిన 3 రోజులు అయిపోయినాయి.
ముందు మళ్ళా 2-3 రోజులు ఏదో మనం ఇద్దాము. అప్పుడు ఏంటంటే మీరు ఆర్టీఎఫ్ స్టాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చెప్తే దాన్ని నేను అడుగుతాను, మీరు నా డౌట్లు క్లియర్ చేస్తే అందరూ తెలుసుకుంటారు, అందరూ కూడా వెలిగించబడతారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నుంచి మళ్ళా నేను చెప్పేది ఉండదు, మేము అడగడము మీరు చెప్పడమే. ఇంకా సరే సరే చూద్దాం సార్. చూశారు కదా, ఓఫిర్ గారు ఈ చర్చ ఎండింగ్లో చాలా స్పష్టంగా చెప్పిన మాట. ఇక మేము ఆన్సర్ చెప్పే టైం అయిపోయింది. నెక్స్ట్ ఏదైనా 2-3 రోజులు ఇస్తే కూడా అందులో మీరు ఆన్సర్ చేయాలా, మేము ప్రశ్నిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పాడు ఓఫిర్ గారు. అంత స్పష్టంగా ఓఫిర్ గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళా కంక్లూజన్ రాలేదు, మళ్ళీ దాన్ని చర్చిద్దాము అని పిలవటము, అలా పిలిచాను నేను అని చూపించటం, అది ఎంత అజ్ఞానము. కాబట్టి ఓఫిర్ గారు తన స్పందనను స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు బ్లాక్ అండ్ వైట్లో మాకు ఇవ్వాలి, మీ యొక్క సిద్ధాంతాన్ని బ్లాక్ అండ్ వైట్లో మాకు ఇవ్వాలి. ఆ సిద్ధాంతాన్ని మేము పరీక్షిస్తాము, మేము క్వశ్చన్ చేస్తాము, అందరికీ మనం రెండవ రాకడ గురించి ఒక క్లారిటీ ఇద్దాము. ఇది ఓఫిర్ గారు చెప్పిన విషయం. ఇది మీకు మరి కనపడిందో కనపడలేదో, కనపడినా కనపడనట్టు నటిస్తున్నారో నాకు అర్థం కావట్లా. జేమ్స్ జగదీష్ నేను అడిగాను, జేమ్స్ జగదీష్ అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఈ సోదంతా వద్దండి. ఓఫిర్ గారు ఏం చెప్పాడు అది మీకు అర్థమైందా కాలేదా, ఆ విషయం మీద మీరు స్టాండ్ ఆన్ అయి ఉన్నారా లేదా. ఇంకా వీళ్ళ యొక్క వక్రీకరణ, వీళ్ళ యొక్క విషయాలన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ బాధ్యత. వీళ్ళు వక్రీకరించినంతసేపు నేను సక్రీకరిస్తూనే ఉంటాను. ఫస్ట్ ఎపిసోడ్లోనే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు కొద్దిగా ఎఫెక్టివ్గా చేయండి. ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు, పరువు పోతుంది మీదే. దయచేసి గమనిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.